తెలంగాణ కుంభమేళ అంటే మేడారం సమ్మక్క సారక్క జాతరలో ఎన్నో శాఖలు ఇక్కడ పాపం వాళ్ళు ఇన్ని రోజుల పాటు జాతర అయిపోయే వరకు ఎంతో అహర్నిశలు కష్టపడి వాళ్ళ సర్వీస్ ఇస్తూ ఉంటారు. అందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ శాఖ అన్నమాట విద్యుత్ శాఖ. వీళ్ళు ఇన్ని రోజులు ఇక్కడ స్టే చేసేటువంటి లక్షలాది మంది జనాలకు ఎటువంటి విద్యుత్ సహాయం విద్యుత్ సేవలను అందిస్తున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. సార్ మీ పేరు? నా పేరు రాజు చౌహాన్ అండి. నేను ఇక్కడ చీఫ్ ఇంజనీరు. ఈ మేడారం జాతరకి స్పెషల్గా చేయడం జరిగింది. ఈ జాతరలో ప్రత్యేకంగా మేము తీసుకున్న చర్యలు ఏంటంటే మొత్తం ఇప్పుడు 195 ట్రాన్స్ఫార్మర్లు అమర్చడం జరిగింది. దాదాపుగా 3000 కిలోవాట్ల లోడ్ అది. దానికి సంబంధించి మేము ట్రాన్స్ఫార్మర్లు కూడా ఇక్కడ 2 సబ్స్టేషన్లతో ఈ మేడారం జాతరకి సరఫరా అందిస్తున్నాము. అదనంగా ఈ సంవత్సరం నార్లాపూర్ అనే సబ్స్టేషన్ ఒకటి కొత్తగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాని నుంచి కూడా కొంత సప్లై దీనికి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనకి దాదాపు 12 నుంచి 13 మెగావాట్ల కరెంటు ఇక్కడ ఉత్పత్తి చేసి జనరేషన్ తీసుకోవటం జరుగుతుంది. అదే కాకుండా ఈసారి ప్రత్యేకంగా మనం ఈ కవర్డ్ కండక్టర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ట్రిప్పింగ్ అనేది జరగకుండా, ఇక్కడ అంతరాయం జరగకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. మా ఆనరబుల్ సిఎండి గారు వన్నురెడ్డి గారి ఆదేశంతో ఇక్కడ దాదాపు 600 మంది సిబ్బందితో ఇప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాము. ప్రతి ట్రాన్స్ఫార్మర్ కాడ ప్రత్యేకంగా మా సిబ్బందితో ఎలాంటి అంతరాయం జరగకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అదే కాకుండా ఈసారి మన జాతరలో ప్రత్యేకంగా మా డిజిటల్ మీడియాతోని కూడా మేము RFTS అనేది స్కాడా ద్వారా కూడా అన్ని ట్రాన్స్ఫార్మర్లు అనుసంధానం చేసి ఎక్కడైనా ట్రిప్ అయినా వోల్టేజ్ ఎంత ఉంది, ట్రాన్స్ఫార్మర్ దగ్గర లోడ్ ఎంత ఉంది, కరెంట్ ఎంత ఉంది అనేది ప్రతిదీ పర్యవేక్షణ చేస్తున్నాము. ప్రతి ట్రాన్స్ఫార్మర్ నుంచి మానిటర్ చేసుకుంటూ మేము సబ్స్టేషన్ నుంచి వాళ్ళకి మా సిబ్బందికి ఆదేశాలు ఇచ్చుకుంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా పబ్లిక్కి మనం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే సార్ మనం చూసుకుంటే లక్షలు అంటే ఆల్మోస్ట్ దాదాపు 2 crores వరకు కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి వీరనేది పవర్ సప్లై చేయడం అనేది చాలా రిస్క్ తో కూడుకున్నటువంటి ఇబ్బంది. అంటే కొంతమంది ఇక్కడ గుడారాలు వేసుకుని కూడా స్టే చేస్తున్నారు. అంటే నేను వినింది ఏంటంటే ఇక్కడ మెయిన్ వైజ్ కి వాళ్ళు వైర్లు వేసి సప్లై కూడా తీసుకుంటారంటారు. సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ఇంతమందికి సప్లైని ఎలా మీరు ఇప్పుడు వైర్లు వేసి గుంజుతున్నారు, అది మనం మీరు గమనించవచ్చు. మనం మధ్యలో స్పేసెస్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి లైన్ అట్లా స్పేసర్ పెట్టడం వల్ల మనకు వైట్ టు వైట్ టచ్ కాకుండా అట్లాంటి చర్యలు కూడా చేయడం జరిగింది. దాదాపు అట్లా 16,000 స్పేసెస్ పెట్టినాము. ఎక్కడైతే భక్తులు ఎక్కువగా సందడి ఉంటుందో అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి DTR కాడ కూడా మనం ఫెన్సింగ్ చేయడం జరిగింది. ప్రతి DTR ఫెన్సింగ్ చేయడం జరిగింది. భక్తులు లోపల ట్రాన్స్ఫార్మర్ టచ్ కాకుండా దాని చుట్టూ కంచేయడం జరిగింది ప్రతి ట్రాన్స్ఫార్మర్. సార్ మీ పేరు? నా పేరు నాగెల్లి సదానందం. నేను డి కన్స్ట్రక్షన్ అండి ఇక్కడ ములుగులో. మేము కన్స్ట్రక్షన్ నుండి ఎలక్ట్రికల్ వర్క్స్ అన్ని మా వింగ్ డి కన్స్ట్రక్షన్, నేను ఏడి కన్స్ట్రక్షన్ సందీప్ పాటిల్, ఏఈ కన్స్ట్రక్షన్ హరీష్, మేము గత 6 నెలల నుండి ఇక్కడ నిరాటంకంగా వర్క్ చేస్తున్నాము. మేము గత 2 నెలల నుండి దాదాపుగా ఇక్కడ డే అండ్ నైట్ ఇక్కడ కూర్చొని మా సిఎండి గారి, మా సిఈ గారు, మా ఎస్సీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాము. మేము దాదాపు జాతరకి 15 రోజుల ముందుగానే దాదాపు 95% వర్క్స్ కంప్లీట్ చేశాము. 10 రోజుల ముందు 100% వర్క్స్ కంప్లీట్ చేశామండి. నిన్న చూశారు మీరు, సారళం వచ్చినప్పుడు కూడా ఒక్క క్షణం కూడా కరెంటు సప్లై పోకుండా నిరాటంకంగా ఇంతవరకు సప్లై అందించగలిగాము. సో మా సిఎండి గారి ఆదేశాల మేరకు మేము కంపల్సరిగా ఒక్క క్షణం కూడా కరెంటు పోకుండా ఉండడానికి మేము శాయశక్తులా కృషి చేస్తున్నాం. దాదాపు 600 మంది ఎంప్లాయీస్ ఇక్కడ పనిచేస్తున్నారు. వారికి కావాల్సిన సదుపాయాలన్నీ మా సిఎండి గారు సమకూర్చారు. సో మేము అందరము సేవాభావంతో, భక్తిభావంతో ఈ సేవలు అందిస్తున్నాము. సో మేము ఇక్కడికి వచ్చిన 600 మంది కూడా గత ఎన్నో జాతరలు చేసిన ఎక్స్పీరియన్స్ వాళ్ళనే సెలెక్ట్ చేయడం జరిగింది, వాళ్ళనే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో మేము ఆ రకంగా సేవలు అందిస్తున్నాము. ఈ అవకాశం వచ్చినందుకు, సేవ చేసే అవకాశం వచ్చినందుకు మేము చాలా కృతజ్ఞతగా అమ్మవారి దయ వల్ల వచ్చిందనే భావిస్తున్నాం.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అంటే మనం చూసాం ఇక్కడ విద్యుత్ శాఖ కూడా ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది ఇక్కడ. ముఖ్యంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి ఎంతమంది ఎన్ని లక్షల మంది ఇక్కడికి చేరుకున్నా కూడా వాళ్ళకి 5 minutes అంటే అట్లీస్ట్ 1 minute కూడా ఇక్కడ వాళ్ళకి పవర్ సప్లై అనేది ఆగకుండా కూడా వీళ్ళు నిరంతరం కూడా ఆల్మోస్ట్ ఒక 600-700 సిబ్బందితో వీళ్ళందరూ కూడా అహర్నిశలు కష్టపడి ఈ జాతరలో భాగమయ్యి ఎంతో సక్సెస్ చేశామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సునీల్తో లక్ష్మి, మేడారం.